Hello all, welcome back to our channel of JNH Updates. So, ICET counseling examination schedule అయితే వచ్చేసింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇట్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 20 ఆఫ్ ఆగస్ట్ 2025 టు 28 ఆఫ్ ఆగస్ట్ 2025. సో ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ పేమెంట్ ప్రాసెసింగ్ కానీ స్లాట్ వెరిఫికేషన్కి అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ సో ఇవన్నీ 20 నుంచి 28 వరకు మనకైతే ఉంటాయి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 22nd నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోతుందండి. సో మీరు ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా త్వరగా కంప్లీట్ చేసుకోండి. బికాస్ ఇన్ కేస్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కానీ మిస్ అయితే వాళ్ళు చెప్తారు. సో ఈ సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాలని. సో కౌన్సిలింగ్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ఫేస్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేస్. ఎందుకంటే మీ స్కాలర్షిప్ వస్తుందా రాదా అని ఇక్కడనే డిసైడ్ అవుతుంది. అండ్ వాళ్ళ అన్ని వెరిఫికేషన్ చూసుకున్నాక మనకి ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అనేది పెడతారు. సో కాలేజ్ పెట్టుకోవడానికి సో బెటర్ త్వరగా పెట్టుకోండి. 22nd ఆఫ్ ఆగస్ట్ నుంచి 2025 నుంచి 29th ఆఫ్ ఆగస్ట్ 2025 లోపు. సో మీరు 22-23 పెట్టుకున్నారనుకోండి, ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా కానీ మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు డాక్యుమెంట్స్. ఏమైనా మిస్ అయితే వాళ్ళు చెప్తారు కదా. సో అవి అండ్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 25 నుంచి 30th లోపు మనకి ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో మీకు నచ్చిన కాలేజెస్ని లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ద్వారా జనరేట్ అయిన తర్వాత మీకైతే ఇస్తారు. సో ఆప్షన్ ఫీడ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఫ్రీజింగ్ వచ్చేసి 30 ఆఫ్ 8 2025 నైట్ 12 PM వరకు. సో మీకైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు 25 డేస్. సో దాని తర్వాత మనకి ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే 2nd ఆఫ్ సెప్టెంబర్ 2025. అండ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజ్ 2nd నుంచి 5th వరకు మీ పేమెంట్ కట్టేసి మీకు కాలేజ్ నచ్చితే యూ క్యాన్ గో అండ్ సబ్మిట్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ ఎల్స్ గో ఫర్ ద సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్. సో ఫైనల్ ఫేజ్ వచ్చేసి 8th ఆఫ్ సెప్టెంబర్ 2025 నుంచి స్టార్ట్ అయిపోతుందండి. అండ్ ఎవరైతే మిస్ అయ్యారా ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో యూ క్యాన్ గో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ 9th ఆఫ్ 2025. అండ్ ఆప్షన్ ఫీజింగ్ వచ్చేసి 10th. సో 13th లోపు మనకి సీట్స్ అనేది బుక్ అవుతాయి. అండ్ సెకండ్ ఫైనల్ ఫేజ్లో ఏది వస్తే అదే లాస్ట్ అండి. సో ఎవరికైనా ఫస్ట్ ఫేజ్లో నచ్చక ఫైనల్ ఫేజ్లో పెట్టుకుంటే సేమ్ కాలేజ్ వస్తే మాత్రం మీరు అదే కాలేజ్లో వెళ్ళి చదవాల్సి ఉంటుంది. దెర్ ఈజ్ నో చేంజ్. ఇన్ కేస్ మాకు ఆ కాలేజ్ వద్దు అనుకుంటే మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో యూ కెన్ ట్రై ఆర్ ఎల్స్ మ్యాక్సిమం అయితే అవే కాలేజ్ ఉంటుంది. సో నో నీడ్ చేంజ్ అయితే ఉండదు ఏ కాలేజెస్కైనా. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 13th నుంచి 15th వరకు ఫీ పేమెంట్ చేయొచ్చు. అండ్ రిపోర్టింగ్ కాలేజ్ వచ్చేసి 16th అండ్ 15th ఆర్ 16th. సో మనకి ఎగ్జామ్స్ మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది అక్టోబర్ ఆఫ్టర్ దసరా అయితే ఆఫ్టర్ దసరా మనకైతే ఈ కాలేజెస్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ స్పాట్ అడ్మిషన్స్ ఆఫ్ MBA MCA కాలేజెస్ అనేది మళ్ళీ 15th ఆఫ్ సెప్టెంబర్ 2025 నుంచి మీ యూనివర్సిటీలో వెబ్సైట్లో ఉంటుంది. అండ్ ఎవరికైనా కావాలనుకుంటే యూ క్యాన్ తీస్ స్పాట్ అడ్మిషన్. సో దిస్ ఇస్ ద అప్డేట్ రిగార్డింగ్ TS ICET 2025. అండ్ మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్లోనే తెచ్చుకోండి. బికాస్ ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ సీట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే